నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టారిఫ్ల విషయంలో ప్రపంచమంతా ఓవైపు ఆలోచిస్తుందన్న వాదన వినిపిస్తోంది. టారిఫ్ల అంశాన్ని ట్రంప్ కోణం నుంచి చూస్తే అవి సబబే అంటున్నారు కొందరు విశ్లేషకులు. దశాబ్దాల నాటి ఒప్పందాన్ని అడ్డుపెట్టుకుని ఇంకా తమను దోచుకుంటామంటే అనుమతించాలా అని ట్రంప్ నిలదీస్తున్నారు. ఇంతకు టారిఫ్ల విషయంలో ట్రంప్ వాదనేంటి? అమెరికా దిగుమతులపై ఎందుకు ఆధారపడుతున్నారు? మన దగ్గర తయారీ రంగం ఎందుకు పుంజుకోవటం లేదు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేసేశారు. ప్రతీకార సుంకాల పర్వానికి తెరతీశారు. మెక్సికో, కెనడా, చైనాపై టారిఫ్ల యుద్ధం మొదలుపెట్టారు. అయితే టారిఫ్ల అంశాన్ని ట్రంప్ కోణంలోనూ చూడాలని చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ట్రంప్ వాదనేంటో చూస్తే అమెరికా కోణంలో అది సబబే అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. రెండోసారి అధ్యక్షుడు కాగానే వలసల విషయంలో కఠినంగా వ్యవహరించిన ట్రంప్ సుంకాల విషయంలో కూడా ఎక్కడా తగ్గడలేదు. దెబ్బ దీర్ఘకాలిక మిత్రదేశాల మీదే వేశారు. అమెరికా పొరుగునే ఉన్న కెనడా, మెక్సికోతో పాటు చైనాను కూడా కలుపుకుని ప్రతీకార సుంకాల పర్వంలో మొదటి చాప్టర్కు తెరతీశారు. దీనికి ఆయా దేశాలు కూడా ధీటుగా స్పందించాయి. టారిఫ్ల విషయంలో ఎవరేమనుకున్నా ట్రంప్ వాదన మాత్రం స్పష్టంగా ఉంది. ఇప్పటికే అమెరికాకి నష్టం చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అమెరికా ఉత్పత్తులపై ఆధారపడుతూ మరోవైపు అదే ఉత్పత్తులపై భారీగా సుంకాలు బాదటాన్ని ఎలా సమర్థించుకుంటారని మిగతా దేశాలని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ యూజువల్ గానే యాక్చువల్ గా ఒక టఫ్ లీడర్ గానే వరల్డ్ మొత్తంలో కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన డెసిషన్ మేకింగ్ గానీ, ఆయన పాలసీ మేకింగ్ గానీ అమెరికా ఫస్ట్ అనే నిదానంతో ఏదైతే అంశంతో ఆయన ఎన్నికల్లో గెలవబడ్డాడో అదే అంశం దిశగా అదే విధానంతో ఆయన ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. మరి ఆయన తీసుకున్నటువంటి టఫ్ డెసిషన్స్ వల్ల అమెరికాకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనే అంశం మీద మనం ఇప్పుడే ఏమి చెప్పలేము. ఎందుకంటే అది లాంగ్ టర్మ్ లో ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది మనము ఇట్స్ ఎ వెరీ టూ ఎర్లీ టు కమెంట్. ప్రస్తుత సుంకాలు ఇలాగే కొనసాగించే అమెరికా 3 దశాబ్దాలుగా నష్టపోయిందని, ఇంకా నష్టపోవడానికి తాము సిద్ధంగా లేమని ట్రంప్ చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ అప్పులున్న దేశంగా ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితిని ప్రపంచం అర్థం చేసుకోవాలంటున్నారు ట్రంప్. ఇలాగే ఎవరెంత సుంకం విధించినా కట్టుకుంటూ పోతే అమెరికా ఎకానమీ ఏమవుతుందని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. అందుకే ప్రతీకార సుంకాల నిర్ణయం తీసుకున్నామంటున్నారు. ఏ దేశానికైనా వారు వేసినంత సుంకం విధిస్తున్నామని, ఇందులో అన్యాయం ఎక్కడుందని నిలదీస్తున్నారు. కాసేపు టారిఫ్ల అంశాన్ని ట్రంప్ కోణంలో చూస్తే ఆయన వాదన కూడా సబబే అనిపిస్తోంది. అమెరికా మాత్రం ఎంతకాలం నష్టాలు భరించగలదని ఎవరైనా అనుకోవచ్చు. ట్రంప్ ఎక్కడా టారిఫ్ల విషయంలో ఏకపక్ష వైఖరి అవలంబించడం లేదని, అమెరికాకి ఏది అవసరమో అదే చేస్తున్నారని ట్రంప్ టీం బల్లగుద్ది మరీ చెప్తోంది. అలా చేస్తేనే అమెరికాకు కూడా ఆదాయం పెరుగుతుందని వాదిస్తోంది. ట్రంప్ టారిఫ్లు తప్పుపడుతున్న వారు విషయాన్ని ఓ కోణంలోనే చూస్తున్నారని, మరో కోణంలో చూడడానికి ఆసక్తి చూపడం లేదనే వాదనుంది. చివరకు అమెరికా పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు, వ్యాపార కోణంలో మాట్లాడుతున్నారు. కానీ అమెరికాకి ఇప్పటిదాకా జరిగిన నష్టం, ఇకపై పెరిగే ఆదాయం గురించి ఎవరూ ఆలోచించడం లేదు అనేది ట్రంప్ వాదన. తాను మాత్రం అమెరికాకి ఏది అవసరమో అదే చేస్తానని అంటున్నారాయన. గ్లోబల్ ట్రేడ్ వార్కి ఇది కారణమవుతుందా? ఫ్రీ ట్రేడ్, డబ్ల్యూటీఓ ఇవన్నీ కథ ముగిసి ప్రపంచంలో ప్రొటెక్షనిజం అంటే ఏ దేశము ఆ దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఇతర దేశాల నుంచి ఎవరు రాకుండా అడ్డుకుంటుంటారు. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఎందుకంటే గత 30-40 ఏళ్ళుగా గ్లోబలైజేషన్, గ్లోబల్ ఇంటగ్రేషన్ అన్న పదాలు విన్నాం. ఫ్రీ ట్రేడ్ అని. ఒక్కసారిగా నో ఫ్రీ ట్రేడ్, ఫేర్ ట్రేడ్ లేకుండా ఫ్రీ ట్రేడ్ ఉండదు అని డెవలపింగ్ కంట్రీస్ ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఇప్పుడు ఆఖరికి అమెరికానే నో ఫ్రీ ట్రేడ్ అంటుంది. సో ఈ దెబ్బతో అమెరికాలోకి వచ్చే ఇతర దేశాల వస్తువులు ఖరీదవుతాయి, ఇతర దేశాలకు వెళ్ళే అమెరికా వస్తువులు ఖరీదవుతాయి. దాంతో అనివార్యంగా ట్రేడ్, రెండు వైపులా ట్రేడ్ దెబ్బతింటుంది. 3 దశాబ్దాల నాటి అభివృద్ధి చెందుతున్న దేశాల ట్యాగ్ ఇంకా కొనసాగిస్తూ ఆ పేరుతో పన్ను రాయితీలు పొందడం మోసమే అంటున్నారు ట్రంప్. ఇప్పటిదాకా అమెరికాని దోపిడీ చేసింది చాలు, ఇక అంగీకరించేది లేదని తేల్చేస్తున్నారు. అమెరికా భారీ సుంకాలు విధించకూడదనుకునే దేశాలు మొదట అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలు లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు ట్రంప్. అట్నుంచి వేసే సుంకాల ఆధారంగానే తమ నిర్ణయాలుంటాయని, ఇక్కడ ఎవరి మీద ప్రత్యేకంగా ప్రతీకారం తీర్చుకోవడం తమ ఉద్దేశం కాదంటున్నారు ట్రంప్. ఇక్కడ సుంకానికి ప్రతీకారంగా సుంకం విధించడమే తప్ప ఏ దేశం మీదైనా పగ తీర్చుకునే లక్ష్యం ఎక్కడుందని ట్రంప్ గట్టిగా అడుగుతున్నారు. అమెరికాకి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారు. 30 ఏళ్లుగా అమెరికా ఉత్పత్తులపై భారీ దిగుమతి సుంకాలతో లాభపడ్డ దేశాలు ఇప్పుడు అమెరికా అదే పని చేస్తే ఎందుకు బాధపడుతున్నాయని నిలదీస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో బెటర్ డీల్ కోసం ప్రయత్నమే ఉందని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. ఇక్కడ మిత్ర దేశాలు, శత్రు దేశాలని కూడా అమెరికా చూడడం లేదన్న ట్రంప్ కేవలం అవతలి దేశం విధించే సుంకాల ఆధారంగానే తాము సుంకాలు విధిస్తామని తేల్చి చెప్తున్నారు. అమెరికా ఇంకా నష్టపోయే స్థితి లేదని, ఇప్పటికే అప్పుల కొండ పేరుకుపోయిందని ట్రంప్ మొదటి నుంచి చెప్తున్నారు. అగ్రరాజ్యం అనే హోదా కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ సర్కార్ ఖర్చులు తగ్గించే పనులు మొదలయ్యాయి. ఎలాగైనా అమెరికాపై అప్పుల భారం తగ్గించి ఆదాయం పెంచాలి అనేది ట్రంప్ లక్ష్యంగా ఉంది. ఇందుకోసం ప్రతీకార సుంకాలు బాగా ఉపకరిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ఏ దేశమైనా మొదట తన స్వార్థం చూసుకుంటుంది. దీన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ప్రపంచ సమస్యల్ని నెత్తినేసుకుని అమెరికా ఇంకా ఇబ్బంది పడలేదని ఆయన మొహమాటం లేకుండా చెప్తున్నారు. అందుకే అమెరికా తన సొంత సమస్యల పరిష్కారానికి పరిమితం కావాలని ఎన్నికల ప్రచారంలోనే ఆయన వాదించారు. ఇప్పుడు గద్దెనెక్కాక అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాకి ఉపయోగం లేనప్పుడు ఎవరికైనా ఎందుకు డబ్బులివ్వాలి, ఎందుకు నష్టపోవాలి అనేది ట్రంప్ ఉద్దేశం. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నప్పుడు మనం ఎందుకు తక్కువ సుంకాలు విధించి ఆదాయం పోగొట్టుకోవాలి అనేది ట్రంప్ ఆలోచన. అందుకే టారిఫ్ల విషయంలో గట్టిగానే ఉంటామని పదే పదే చెప్తున్నారు. ఏ దేశానికి మినహాయింపులు లేవని కుండ బద్దలు కొడుతున్నారు. అమెరికా అత్యంత ధనిక దేశం అనేది భ్రమే, కానీ నిజం కాదంటున్నారు ట్రంప్. అన్ని దేశాల కంటే ఎక్కువ అప్పులున్న అమెరికా ఉదారంగా ఆర్థిక సాయం చేసే స్థితిలోనూ, ఇతర దేశాల కోసం నష్టపోయే స్థితిలోనూ లేదని ట్రంప్ చెప్తున్నారు. వీలైనంత త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడకపోతే అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. అలా జరగకూడదంటే అమెరికా నష్టపోయైనా సరే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అంటున్నారు. ఇప్పుడు తాత్కాలిక నష్టమే జరుగుతుందని, కానీ దీర్ఘకాలంలో దేశ ఆదాయం పెరుగుతుంది అనేది ట్రంప్ వాదన. అసలు ట్రంప్ టారిఫ్ల మాటెత్తగానే ఆయనంతే అదో టైపు అని నిట్టూర్చడమే కానీ అసలు అమెరికా కోణం ఏంటా అని చాలా మంది నిపుణులు కూడా ఆలోచించలేదు. ట్రంప్ దుందుడుకు వైఖరికి ఇది మరో నిదర్శనంలే అని సరిపెట్టుకున్నారు. కానీ ఎవరేమనుకున్నా ట్రంప్ మాత్రం తన వాదనను బలంగా వినిపించారు. అధ్యక్షుడిగా అమెరికా ప్రయోజనాలు చూడాల్సిన బాధ్యత తనకుందని చెప్పారు. ఇన్నాళ్లు అమెరికా నష్టపోయినప్పుడు న్యాయం, ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలనుకుంటే అన్యాయం ఎలాగని అడుగుతున్నారు. 30 ఏళ్ల క్రితం ప్రపంచం వేరు, ఇప్పుడు సంగతి వేరు. అమెరికా అనుకున్నంత బలంగా లేదు, ఇతర దేశాలు మరీ బలహీనంగానూ లేవు. ఏకధ్రువ ప్రపంచం కాస్త బహుళ ధ్రువ ప్రపంచంగా మారుతున్న పరిణామ దశలో ఉన్నాం. ఇంకా ఇప్పుడు కూడా దిగుమతి సుంకాల విషయంలో అసమానతలు ఉండాల్సిన పని లేదంటున్నారు ట్రంప్. ఖచ్చితంగా సమతుల్యత ఉండాల్సిందే అని చెప్తున్నారు. అలా సమతుల్యత రావాలంటే అమెరికా కూడా సుంకాలు పెంచాల్సిందేనని, అప్పుడే మిగతా దేశాలకు తమ కష్టం నష్టం తెలిసొస్తుందంటున్నారు. తానేం భారీ సుంకాలు ఫిక్స్ చేయడం లేదని, అవతలి దేశాలు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా నిరంతరం సమీక్షిస్తామని చెప్తున్నారు ట్రంప్. ట్రంప్ వాదం సరే, ఇంతకు మనమెందుకు అమెరికా దిగుమతులు తగ్గించలేకపోతున్నాం? మేక్ ఇన్ ఇండియా వర్కౌట్ కావడం లేదా? తయారీ రంగం ఎందుకు పుంజుకోవటం లేదు? ట్రంప్ సుంకాలు పెంచుతానని చెప్పిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. మన దేశాన్ని తన తొలి విడత పాలనా కాలంలోనే టారిఫ్ కింగ్ గా అభివర్ణించారు ట్రంప్. మనం అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్న మాట వాస్తవం. అదే సమయంలో మన వస్తువులపై అమెరికా తక్కువ పన్నే వేస్తోంది. దీంతో వాణిజ్య అసమానతలున్నాయి. ఇక్కడ సమతుల్యత కావాలంటున్నారు ట్రంప్. అందుకే ప్రతీకార సుంకాల ప్రతిపాదన తెచ్చారు. సుంకాల సంగతి తర్వాత, అసలు మనం ఎందుకు అమెరికా ఉత్పత్తులపై ఆధారపడాల్సిన పరిస్థితులు వచ్చాయి అనేది కీలక ప్రశ్న. భారత్ వ్యవసాయ ఆధారిత దేశమైన వ్యవసాయ యంత్ర పరికరాలన్నీ అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తులు మన దేశంలో ఉత్పత్తి కావడం లేదు. ఆ దిశగా తయారీ రంగం పుంజుకోలేదు. మేక్ ఇన్ ఇండియా ఇంకా అన్ని రంగాల్లోనూ విజయవంతం కాలేదు. చివరకు ఎరువులు కూడా భారీ మొత్తంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి స్థితిలో మనం అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు బాదడం అంతిమంగా మనకు నష్టం చేసే అవకాశం ఉందనే ఆందోళన ఉంది. అలాగే మన దగ్గర ఐఫోన్లు, టెస్లా కార్లు లాంటి ఉత్పత్తులు, వాటిని మించిన క్వాలిటీతో ఉత్పత్తి అయితే అమెరికా వస్తువులతో పనేలేదు. కానీ మన దగ్గర అలాంటి వస్తువులేవీ తయారు కావడం లేదు. అమెరికా నుంచి దిగుమతులు తగ్గించుకుంటే అప్పుడు సుంకాల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. అలా దిగుమతులు తగ్గాలంటే మన తయారీ రంగం బాగా పుంజుకోవాలి. అమెరికా ఉత్పత్తులతో, నాణ్యతతో పోటీ పడాలి. మన దేశం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మనం ఒక్క అమెరికా దిగుమతులపైనే కాదు, ఇతర దేశాల దిగుమతులపై కూడా బాగా ఆధారపడుతున్నాం. ఇది ఎప్పటికైనా అంత మంచి పని కాదన్నది నిపుణులు చెప్పే మాట. చివరకు గుళ్ళో కొట్టే గంట కూడా దిగుమతి కావాల్సిందే అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. తయారీ రంగం పుంజుకోవాలని మన ప్రభుత్వాలు భావిస్తున్నా కొన్ని పరిమితులు దానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. మరి ముఖ్యంగా సేవా రంగం బాగా పుంజుకున్న తర్వాత ఆ ప్రభావం తయారీ రంగం మీదే పడింది. తయారీ రంగంలో పనిచేయడంపై ఉన్న చిన్నచూపు కూడా ఓ కారణం కావచ్చు. సేవా రంగంపై ఉండే మోజుతో యువత ఆ వైపే మొగ్గు చూపుతున్నారు.
అయినా సరే ఇప్పటికీ తయారీ రంగంలో కార్మికులకు కొరత లేదు. కానీ టెక్నాలజీని తయారీకి అనుసంధానం చేయడంలో మనం వెనకబడ్డామనేది వాస్తవం. ఎంత మేక్ ఇన్ ఇండియా పెట్టినా క్షేత్రస్థాయిలో ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తయారీ రంగం బాగా పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచంలో సూపర్ పవర్ అయిన దేశాలన్నింటిలో తయారీ రంగం బలంగా ఉందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు కావలసిన వస్తువులన్నీ మన దగ్గరే తయారవుతాయో అప్పుడు ఇతర దేశాల సుంకాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్ గా మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమై మనం సూపర్ పవర్ గా ఎదిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఇప్పుడు ట్రంప్ సుంకాల తర్వాత అయినా మేలుకుని మొదట అమెరికా దిగుమతులైనా తగ్గించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అని ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి తప్పుతుంది. లేకపోతే మాత్రం ఎన్ని దశాబ్దాలైనా ఇదే సీన్ కొనసాగుతుంది. ఒక్క అమెరికా నుంచే కాదు, చైనా నుంచి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు బాగా తగ్గించుకోవాలి. చివరకు పామ్ ఆయిల్ కూడా మనం ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎన్ని ఎక్కువ దేశాల దిగుమతులపై ఆధారపడితే అన్ని దేశాల్లో ఎక్కడ ఏం జరిగినా మనం ఉలిక్కి పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మారకుండా మన ఆర్థిక వ్యవస్థలో ఎదుగుదల సాధ్యం కాదు. ఇప్పుడు ట్రంప్ సుంకాలు తప్పించుకోవడానికి అమెరికా ఉత్పత్తులపై జీరో ట్యాక్స్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. కానీ ఒకేసారి భారీ సుంకాలు జీరో అయితే మన దేశం భరించగలిగే స్థితిలో ఉందా అనేది పెద్ద ప్రశ్న. మొత్తం మీద జీరో ట్యాక్స్ ఆలోచన కొత్తగా ఉన్నా ప్రాక్టికల్ గా కుదరదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి తయారీ రంగాన్ని బలోపేతం చేయడం పెద్ద కష్టమేం కాదు. వరుసగా కొన్నేళ్ల పాటు తయారీ రంగంపై ఫోకస్ పెట్టి దాన్ని యువతకు ఆకర్షణీయంగా మార్చగలిగితే అప్పుడు మరో స్థాయిలో పుంజుకుంటుంది అనే ఆలోచనలున్నాయి. అలాగని ఇప్పటిదాకా తయారీని అసలు పట్టించుకోలేదని కాదు, కాకపోతే సరైన ఊపు మాత్రం రావడం లేదు. కరెక్ట్ గా తయారీ రంగాన్ని లాంచ్ ప్యాడ్ పై కూర్చోపెట్టే కీలక విధానం కానీ ప్రోగ్రాం కానీ ఇంతవరకు రాలేదు. మన దేశ తయారీ రంగ అవసరాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఓ సమగ్ర విధానం తేవాలి. ఆ తర్వాత ఆ విధానానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. మొదట్లో ప్రభుత్వం నుంచి వెన్నుదన్ను లభిస్తే తర్వాత ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తే అప్పుడు తయారీ రంగానికి కూడా తిరుగుండదని కొందరు నిపుణులు చెప్తున్నారు. కాకపోతే దానికి తగ్గ కార్యాచరణే ఇప్పుడు అత్యవసరం. ప్రపంచీకరణ యుగంలో ఏ దేశము గిరిగీసుకుని ఉండడం సాధ్యం కాదు. తప్పనిసరిగా సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలతో లింకులు పెట్టుకోవాల్సిందే. కానీ ఆ లింకులు స్నేహపూర్వకంగానే ఉండాలి, కానీ అతిగా ఆధారపడుతున్నట్టుగా అస్సలుండకూడదు. ఈ సన్నటి విభజన రేఖను అర్థం చేసుకున్న దేశాలే భవిష్యత్తులో లాభపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమెరికా సుంకాలు ట్రంప్ ఉన్నంత కాలమే, తర్వాత మామూలే అనే ధోరణితో ఉండకూడదు. రేపు మరో ట్రంప్ రాడనే గ్యారంటీ ఏం లేదు. అందుకే మనం ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి. సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. టారిఫ్ల విషయంలో ట్రంప్ వాదన, దిగుమతుల విషయంలో మన పరిమితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడు మధ్య మార్గం ఏమిటనేదే అసలు ప్రశ్న. కానీ బేరాలు లేవని ట్రంప్ ఇప్పటికే తేల్చిపడేశారు. మరి కేంద్రం దగ్గర అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన ఉందా లేదా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ట్రంప్ టారిఫ్ల విషయంలో అంత కంగారక్కర్లేదని మన కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. టారిఫ్లు విధిస్తే అందుకు ప్రత్యామ్నాయాలున్నాయని అంటోంది. కానీ అవేంటో మాత్రం బయటపెట్టడం లేదు. అనధికారికంగా 4-5 ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతున్నా అధికారికంగా ఏదీ తేలలేదు. టారిఫ్లు ఇప్పటికిప్పుడు మనకుండవు, కాకపోతే కొద్ది రోజుల తర్వాతైనా తప్పదు. దానికి కేంద్రం దగ్గర ప్లాన్ ఏంటి అనేది చూడాల్సిందే. ట్రంప్తో డీల్ కష్టం కాదనుకున్నా సుంకాల విషయంలో డీల్స్ ఉండబోవని ట్రంప్ చెప్పేశారు. మరి మళ్లీ ట్రంప్తో డీల్ చేయడం కుదురుతుందా అనేది పెద్ద అనుమానం. ట్రంప్ కోసం మొదట కొన్ని అమెరికా ఉత్పత్తులపై మరీ భారీగా ఉన్న సుంకాలు తగ్గిస్తే ప్రయోజనం ఉంటుందనే వాదన లేకపోలేదు. ఓవరాల్ గా అమెరికా ఉత్పత్తులపై సగటు సుంకం మరీ ఎక్కువగా లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి ట్రంప్ ఎత్తి చూపుతున్నట్టుగా ఆటోమొబైల్స్ పై సుంకాలు తగ్గిస్తారా అనేది చూడాల్సింది. ట్రంప్ సుంకాలకు తగ్గట్టుగా మా ప్రణాళికలు మాకున్నాయని కేంద్రం చెప్తోంది. కానీ అవేంటో బయట పెట్టకపోవడంతో ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. ఏం జరిగినా ఇండియా ఇబ్బంది పడే పరిస్థితిలో లేదని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం భారత్ను మరీ ఇబ్బంది పెట్టేలా కూడా ట్రంప్ వ్యవహరించబోరని చెప్తున్నారు. కానీ అటు ట్రంప్ను చూస్తే అలా ఏవీ కనిపించడం లేదు. ప్రస్తుత ప్రపంచంలో భారత్ పరపతి పెరిగిన మాట వాస్తవం. కొన్ని విషయాల్లో అమెరికా కూడా భారత్పై ఆధారపడుతోంది అనేది నిజమే. కానీ సుంకాలకు దీనికి ఏం సంబంధమనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఇతర దేశాల్లాగా ట్రంప్తో వాదనకు భారత్ రెడీగా లేదు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం, తర్వాత మనమేం చేయాలో చేద్దాం అన్నట్టుగా మౌనంగానే ఉంది. ఖచ్చితంగా కేంద్రం దగ్గర ఏదో ప్లాన్ ఉండే ఉంటుందని కొందరు నిపుణులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. కానీ ఏదో ప్లాన్ ఉండొచ్చు, అది వర్కౌట్ కావాలి కదా, మరి ప్లాన్ బి ఉందా అనేది మరికొందరి సందేహం. కనీసం అమెరికా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా లేదా అనేది తేలాల్సింది.
కానీ కొందరు ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులతో సుంకాల సమస్యను పోలుస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో కూడా మన దేశంపై తీవ్ర ప్రభావం ఉంటుందని చర్చ జరిగింది. కానీ కొన్ని నెలలకే సర్కార్ తీసుకున్న చర్యలతో మనపై నామమాత్రపు ప్రభావమే పడింది. ఇప్పుడు అమెరికా సుంకాలైనా అంతే అంటున్నారు. కానీ ఉక్రెయిన్ అమెరికా ఒకటేనా? రెండింటికి చాలా తేడా ఉంది అనేది కామన్ సెన్స్. అందుకు తగ్గట్టుగా కేంద్రం దగ్గర ప్లాన్ ఉందా లేదా అనే చర్చ గట్టిగా జరుగుతోంది. ఎవరేమనుకున్నా అమెరికాకి లాభం జరిగేలా సుంకాలు పెంచాలి అనేది ట్రంప్ యోచన. ఎవరితోనూ వాదనకు దిగకుండా సైలెంట్ గా మనం చేసేది చేయాలి అనేది ఇండియా వ్యూహంగా కనిపిస్తోంది. ఓవైపు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తూనే మరోవైపు మన ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసే చాప కింద నీరు లాంటి వ్యూహ రచన చేయాల్సిందే. ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఏ ఉత్పత్తులు భారీగా దిగుమతి చేసుకుంటున్నామో గుర్తించి వాటిని స్వదేశంలో తయారు చేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేయాలి. అప్పుడే సుంకాల గురించి దిగులు లేకుండా ఉంటుంది. అమెరికా సుంకాల విషయానికొస్తే ఇప్పటికే సుంకాలు విధించిన దేశాలతో ట్రంప్ చర్చలు విఫలమయ్యాయి. మనపై సుంకాలు విధించే ముందు మనతోనూ చర్చలుంటాయని, అప్పుడు మెరుగ్గా డీల్ చేయగలిగితే చాలనే వాదన లేకపోలేదు. కానీ ట్రంప్తో వ్యవహారం అంత త్వరగా తెగే విషయం కాదు. తాను నష్టపోయే డీల్కు ట్రంప్ ససేమిరా అంటారు. అలాంటప్పుడు మనమైనా సుంకాల భారం మోయాల్సిందే అంటున్నారు. కానీ అప్పటిదాకా వచ్చాక ఏదో జరగకపోతుందా అనే దింపుడు కళ్ళం ఆశలు లేకపోలేదు. ఈలోగానే కేంద్రం వైపు నుంచి కొన్ని కీలక చర్యలు ఉండొచ్చనే హింట్లున్నాయి. అవి ఎలాంటి చర్యలో ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేది చూడాల్సిందే. ప్రపంచ వాణిజ్యంలో ఎగుమతులు దిగుమతులు కామన్. కానీ ఇప్పుడు దిగుమతి సుంకాలు పెద్ద సమస్యగా మారాయి. వివిధ దేశాలు విధించే దిగుమతి సుంకాల్లో తేడాలే పరిస్థితిని ఇక్కడిదాకా తెచ్చాయి. మరి ట్రంప్ కోరుకునే సమతుల్యతకు ప్రతీకార సుంకాలే పరిష్కారమా, లేదంటే ప్రపంచ దేశాలు కూర్చుని మరో మెరుగైన పరిష్కారం ఆలోచిస్తాయా అనేది చూడాలి. సమతుల్యత దిశగా మెరుగైన పరిష్కారం వస్తే ట్రంప్ కూడా కాదనకపోవచ్చు. మరి ఈ దిశగా కూడా భారత్ చొరవ తీసుకుంటుందా అనే ప్రశ్నలు లేకపోలేదు. ప్రస్తుతానికి ఈ సమస్య సందిగ్ధంగానే ఉంది. పరిష్కారం దిశగా అడుగులు పడుతున్న కొద్దీ స్పష్టత రావచ్చు. అంతవరకు వేచి చూడడం మినహా ప్రపంచానికి మరో మార్గం లేదు. ఇప్పటివరకు అమెరికాకు జరిగే నష్టం గురించే ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ప్రతీకార సుంకాలు పెరిగే కొద్దీ అమెరికాకి కొత్తగా కలిగే నష్టం పెరిగితే అప్పుడు ట్రంప్ ఆలోచనలు కూడా మారే ఛాన్స్ ఉండొచ్చు.